అందరికీ నమస్కారం. టీఎస్పీఎస్సీ వారు నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ లాంటి అన్ని రకాల పోటీ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు తాము చదివిన పాఠ్యాంశాలను రివైజ్ చేసుకోవడానికి మాకు తోచిన మార్గమే ఈ ఆడియో నోట్స్. మీరు మీకు అనుకూల సమయాల్లో, కొన్ని సందర్భాలలో పనిచేస్తూ కూడా, ప్రయాణిస్తూ కూడా రివైజ్ చేసుకోవడానికి మా బీవీఎన్ ఎడ్యుకేషన్ వారు అందించే ఈ ఆడియో నోట్స్ ఉపయోగకరంగా ఉంటాయని భావించి తయారు చేయడం జరిగింది. వీటిని ఉపయోగించుకొని మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారని ఆశిస్తున్నాము. ఇక ఆలస్యం చేయకుండా నేరుగా పాఠ్యాంశంలోకి వెళ్దాం. ఇప్పుడు స్టాక్ జీకేలోని జాగ్రఫీ పార్ట్ 1 విందాం. భూమి మరియు అంతరిక్షాన్ని కలిపి విశ్వము అంటారు. భూమి మరియు వాతావరణము తప్ప మిగిలిన ప్రదేశమంతటిని అంతరిక్షము అంటారు. అంతరిక్షంలో ఉండే ధూళి మరియు వాయు మేఘాలను నీహారికలు లేదా కాంతి మండలాలు అంటారు. వీటిని న్యూజెన్స్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా కనుగొన్నాడు. గురుత్వాకర్షణచే బంధింపబడిన కోట్ల నక్షత్రాల సముదాయాన్ని నక్షత్ర మండలము అని అంటారు. మనం నివసించే నక్షత్ర వీధి సముదాయాన్ని పాలపుంత అంటారు. పాలపుంత 24 నక్షత్ర వీధుల సముదాయం. పాలపుంతలో సుమారు 15 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించే దూరమే కాంతి సంవత్సరం. దీని విలువ 9.3 × 10⁻12 కిలోమీటర్లు. ఖగోళ వస్తువుల మధ్య ఉండే దూరాలను కొలవడానికి ఇది ప్రమాణం. సూర్యునికి భూమికి మధ్య ఉన్న దూరాన్ని ఒక ప్రమాణంగా ఎంచుకొని దానిని ఆస్ట్రానామిక్ ప్రమాణము అంటారు. దీని విలువ 149.5 మిలియన్ కిలోమీటర్లు. పాలపుంతలోని నక్షత్రాలు పాలపుంత కేంద్రం చుట్టూ ఒక పరిభ్రమణం చేయుటకు పట్టు కాలాన్ని కాస్మిక్ సంవత్సరము అని అంటారు. దీని విలువ 225 × 10⁻6 సంవత్సరాలు. విశ్వానికి కేంద్రం భూమి అని, భూమి చుట్టూ సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు పరిభ్రమిస్తున్నాయని తెలిపే సిద్ధాంతం భూకేంద్రక సిద్ధాంతం. దీనిని ప్రతిపాదించినది టాలమీ రచించిన గ్రంథము ఆల్మజస్ట్. విశ్వానికి కేంద్రం సూర్యుడని, సూర్యుని చుట్టూ గ్రహాలు, ఉపగ్రహాలు, లఘుగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు మొదలగు ఖగోళ స్వరూపాలన్నీ పరిభ్రమిస్తున్నాయని తెలిపే సిద్ధాంతమే సూర్యకేంద్రక సిద్ధాంతము. దీనిని ప్రతిపాదించిన వాడు కోపర్నికస్. అంతరిక్షంలో సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలను, వాటి ఉపగ్రహాలను, తోకచుక్కలను, ఆస్టరాయిడ్స్ను మొదలగు వాటిని సౌర వ్యవస్థ అంటారు. సూర్యుని చుట్టూ గ్రహాలు, తోకచుక్కలు కాక కొన్ని శకలాలు పరిభ్రమిస్తుంటాయి. వీటిని గ్రహ శకలాలు అంటారు. అంగారక, బృహస్పతి కక్షలు మధ్య భాగాలలో ఉన్నాయి. అతిపెద్ద ఆస్టరాయిడ్ సెరస్, చిన్నది హమ్స్. నవగ్రహాల సమాచారం. బుధుడు. ఇది సూర్యునికి దగ్గరగా గల గ్రహము. కక్షలో అత్యధిక గ్రహవేగం గల గ్రహము. పరిభ్రమణ కాలం తక్కువగా గల గ్రహం బుధుడు. మిక్కిలి వేడిమి గల గ్రహము బుధుడు. ఇనుప గ్రహం అను పేరు గలది. పరిమాణంలో అతి చిన్న గ్రహం కూడా బుధుడే. శుక్రుడు. భూమికి అతి చేరువలో ఉన్న గ్రహము. దీనిని రోమన్లు అందమైన దేవతగా పిలుస్తారు. అత్యంత కాంతివంతమైన గ్రహము. ఇతర గ్రహాలకు భిన్నంగా తన చుట్టూ తాను ఎడమ నుండి కుడికి తిరిగే గ్రహము శుక్రుడు. ఎక్కువ ఆత్మ భ్రమణ కాలం గల గ్రహము. ద్రవ్యంలోనూ, సైజులోనూ, సాంద్రతలోనూ భూమిలాగే ఉండే గ్రహము శుక్రుడు. శుక్రగ్రహాన్ని ఉదయతార, సంధ్యాతార అని కూడా అంటారు. భూమి కక్షలో గ్రహవేగం 29.8 కిలోమీటర్లు/సెకన్. అత్యధిక సాంద్రత గల గ్రహము భూమి. జీవరాశి గల ఏకైక గ్రహము. సూర్యుని నుండి దూరంలో 3వ గ్రహము. పరిమాణంలో 5వ గ్రహము భూమి. సరాసరి ఉపరితల ఉష్ణోగ్రత 13 డిగ్రీలు గల గ్రహము భూమి. నీలరంగు గ్రహంగా పేరున్న గ్రహము. సౌర కుటుంబంలో ప్రత్యేక గ్రహము అని పిలువబడే గ్రహము భూమి. భూమి యొక్క పరిభ్రమణ కాలము 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 45.51 సెకండ్లు. కుజుడు. దీనిని అంగారకుడని పిలుస్తారు. దీని మీదకు నాసా పాత్ ఫైండర్ను ఉపయోగించింది. కుజుడుని అరుణ గ్రహం అని కూడా అంటారు. దీని రంగు ఎరుపు రంగు. బృహస్పతి. గ్రహాలన్నింటిలోకి
అతిపెద్ద గ్రహము బృహస్పతి. ఇది హైడ్రోజన్ సంయోగ పదార్థాలతో నిండి ఉంది. ఇది భూమి కంటే 11 రెట్లు పెద్దది. దీనికి 16 ఉపగ్రహాలు ఉన్నాయి. అన్నిటికన్నా పెద్ద ఉపగ్రహము గ్యానిమైడ్. ఇది విషపూరితమైన వాయువులను కలిగి ఉంది. అన్నిటికంటే తక్కువ ఆత్మ భ్రమణం కలిగిన గ్రహము బృహస్పతి. శని, సాటర్న్. రోమన్లు ఈ గ్రహాన్ని వ్యవసాయానికి ఆదిదేవుడుగా భావించేవారు. వలయాలు గల ఏకైక గ్రహము, అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహము శుక్రుడు. దీనికి 22 ఉపగ్రహాలు కలవు. గ్రహ వ్యవస్థలో రెండవ అతిపెద్ద గ్రహము శుక్రుడు. అతి తక్కువ సాంద్రత గల గ్రహము. మామూలుగా కంటికి కనిపించే గ్రహాలలో చివరిది. దీని పరిభ్రమణ కాలము 29 సంవత్సరములు. యురేనస్ లేదా వరుణుడు. దీనికి ఎక్కువ ఉపగ్రహాలు గల గ్రహాలలో మూడవది, అనగా 15 ఉపగ్రహాలు కలవు. పరిభ్రమణ కాలం 84 సంవత్సరములు. ఆత్మ భ్రమణము 11 గంటలు. పరిమాణంలో మూడవది. దీనిని 1781లో విలియం హార్బెల్ కనుగొన్నాడు. నెప్ట్యూన్ లేదా ఇంద్రుడు. ప్రస్తుతం సూర్యునికి దూరంగా తిరుగుచున్న గ్రహము. సూర్యుని నుండి ఎక్కువ దూరంలో గల రెండవ గ్రహము. 1979-1999 సంవత్సరం మధ్యకాలంలో సూర్యుని నుండి అత్యధిక దూరంలో గల గ్రహం. తిరిగి 225 సంవత్సరాల తర్వాత సూర్యునికి అత్యంత దూరంగా జరిగే గ్రహము నెప్ట్యూన్. ప్లూటో లేదా యముడు. ప్లూటో గ్రహానికి గ్రహ హోదాను ఈ మధ్యనే తొలగించారు. అతి శీతల గ్రహము, సగటు ఉపరితల గ్రహం కలిగిన గ్రహము, అతి చీకటి కల గ్రహము, పిచ్చి గ్రహంగా పేరున్న గ్రహము, మృతగ్రహము అని పేరు గల గ్రహము, చారన్ అనే ఒకే ఒక ఉపగ్రహం గల గ్రహము ప్లూటో. సూర్యుడు భూమి కన్నా 1.3 మిలియన్ రెట్లు పెద్దది. సౌర స్థిరాంకం విలువ 2 క్యాలరీలు పర్ చదరపు సెంటీమీటర్లు. భూతలానికి అతి దగ్గరగా భ్రమణం చేయు ఉపగ్రహము ఆవర్తన కాలం ఉజ్జాయింపుగా 3000 సెకండ్లుగా ఉంటుంది. భూమి గ్రహిస్తున్న శక్తిలో పరావర్తన చేయబడుతున్న శక్తి శాతం అల్బిడో అంటారు. భూమి యొక్క అల్బిడో 30%. గ్రహకాల పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు చాంబర్లిన్ మాల్టన్. సూర్యునిలోనికి వేడికి వెలుతురుకు గల కారణము కేంద్రక సమ్మేళన చర్యలు. భూభ్రమణం వలన కలిగే ఫలితాలు పగలు రాత్రులు ఏర్పడుట, పవనాల దిశల్లో మార్పులు కలుగుట. భూ పరిభ్రమణం యొక్క ఫలితాలు పగలు రాత్రి సమయంలో తేడాలు వచ్చుట, ఋతువులు ఏర్పడటము. రాత్రి పగలు సమానంగా ఉండే రోజులను విషవత్తులు అంటారు. భూమధ్య రేఖపై విషవత్తులు ఏర్పడు రోజులు మార్చి 21, సెప్టెంబర్ 23. కర్కట రేఖపై సూర్యకిరణాలు లంబంగా పడే రోజులు జూన్ 21. మకర రేఖపై సూర్యకిరణాలు లంబంగా పడే రోజు డిసెంబర్ 22. అంటార్కిటిక్ వలయాలలో 24 గంటలు సూర్యుడు కనిపించే రోజులు వరుసగా జూన్ 21, డిసెంబర్ 22. భూభ్రమణంలో భూమి తన నిజ అక్షానికి ఎన్ని డిగ్రీల కోణంలో తూర్పునకు వంగి తిరుగుతుంది? 23.5 డిగ్రీలు. భూభ్రమణంలో భూ అక్షానికి అది తిరిగే కక్ష తలానికి మధ్య గల కోణము 66.5 డిగ్రీలు. భూమి ఉపరితలం సరాసరి ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెంటీగ్రేడ్. భూమిలో అధికంగా గల లోహము ఐరన్. భూమిలో అధికంగా గల అలోహము ఆక్సిజన్. 2 వరుస అక్షాంశాల మధ్య దూరము 1 డిగ్రీ అంతరము లేదా 111 కిలోమీటర్లు. భూగోళంపై గల మొత్తం అక్షాంశాలు 181. భూగోళంపై గల మొత్తం రేఖాంశాలు 360. చంద్రుడు భూముల కక్షలకు మధ్య గల కోణము 5 డిగ్రీల 9 నిమిషాలు. సూర్యచంద్ర గ్రహణాలు తిరిగి ఒకే క్రమంలో ఏర్పడుటకు పట్టు కాలము 18 సంవత్సరముల 10 రోజులు. భూమి ఒకసారి 360 డిగ్రీలు రేఖాంశాలను తిరిగి వచ్చుటకు పట్టు కాలము 24 గంటలు. భూమి 1 డిగ్రీ రేఖాంశం తిరుగుటకు పట్టు కాలం 4 నిమిషములు. 2 వరుస రేఖాంశాల మధ్య గల సమయ భేదము 4 నిమిషములు. గ్రీనిచ్ రేఖాంశం నుండి ప్రతి డిగ్రీ తూర్పు రేఖాంశంకు సమయము 4 నిమిషములు పెరుగుతుంది. గ్రీనిచ్ రేఖాంశం నుండి ప్రతి డిగ్రీ పశ్చిమ రేఖాంశంకు సమయము 4 నిమిషములు తగ్గుతుంది. భూభ్రమణం వలన ఉత్పత్తి అగు శక్తిని కొరియాలిస్ ఎఫెక్ట్ అంటారు. సూర్యునికి అతి దగ్గరగా పోవు గ్రహగోళము ఇంకారస్. ఇంకారస్ ఏ గ్రహాల మధ్యన ఉన్నదనగా బుధుడు, అంగారకుడు. సూర్యునికి అతి దూరంలో పోతున్న గ్రహము హిడాలో. హిడాలో గ్రహగోళము
అంగారకుడు శని గ్రహాల మధ్య తిరుగుతుంది. గ్రహాలన్నింటిలోనూ పెద్దది బృహస్పతి లేదా గురుడు. ఉపగ్రహాలన్నింటిలోనూ పెద్దది టైటాన్. భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. మనకు కనిపించే అత్యంత కాంతివంతమైన నక్షత్రం సిరియస్. నక్షత్రాలలో అతిపెద్ద నక్షత్రము ఎప్సిలాన్ అరిగా. అతిపెద్ద ఆస్ట్రాయిడ్ సెరన్. ఒకే నెలలో వచ్చే రెండవ పౌర్ణమి చంద్రుడు బ్లూ మూన్. అతి చిన్న ఆస్ట్రాయిడ్ హమ్స్. హేలీ తోకచుక్క భూమిని 1986వ సంవత్సరంలో ఈ మధ్యనే కనబడింది. చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చే స్థితిని పెరిజీ అంటారు. చంద్రుడు భూమికి దూరంగా ఉండే స్థితిని అపోజీ అంటారు. చంద్రునిపై పగటి ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. చంద్రునిపై రాత్రి ఉష్ణోగ్రత -180 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. చంద్రునిపై మొట్టమొదట దిగిన ప్రదేశమును మారియస్ అంటారు. దిగిన వాడు ఆర్మ్స్ట్రాంగ్. చంద్రునిపై నుండి తీసుకువచ్చిన మట్టిని ఆర్మికాలైట్ అంటారు. తూర్పు నుండి పశ్చిమంకు తిరిగే గ్రహాలు శుక్రుడు, యురేనియస్. 20వ శతాబ్దపు చివరి సంపూర్ణ సూర్యగ్రహణం 11 ఆగస్టు 1999వ సంవత్సరంలో జరిగింది. 21వ శతాబ్దపు మొదటి చంద్రగ్రహణం జనవరి 9, 2001న ఏర్పడింది. భారతదేశంలో తదుపరి సూర్యగ్రహణాన్ని 2009వ సంవత్సరంలో చూడవచ్చు. సూర్యుని తర్వాత మనకు అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రము ప్రాక్సిమా సెంటారి. విశ్వంలోకెల్లా అతిపెద్ద నక్షత్ర వీధి హైడ్రా. భూమధ్య రేఖ చుట్టుకొలత 40,075 కిలోమీటర్లు. సౌర కుటుంబంలో నూతనంగా కనుగొన్న ఉపగ్రహము సెద్నా. సౌర కుటుంబంలో చిన్న ఉపగ్రహము సెద్నా. సౌర కుటుంబంలో 10వ గ్రహంగా భావిస్తున్న 2003 UB313ని కనుగొన్నది మైఖేల్ బ్రౌన్. వాతావరణము పొరలు. ట్రోపో ఆవరణము. ఇది భూమధ్య రేఖ మీద 18 కిలోమీటర్లు, ధ్రువం మీద 8 కిలోమీటర్ల వరకు ఆవరించి ఉంది. ఇక్కడి ఉష్ణోగ్రత 45 డిగ్రీల నుండి 80 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. స్ట్రాటో ఆవరణము. ఇది 50 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఈ పొరలో విమానాలు ప్రయాణిస్తాయి. ఇక్కడ ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. మీసో ఆవరణము 55 నుండి 85 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత -100 డిగ్రీలు ఉండవచ్చు. ఐనో ఆవరణం 85 కిలోమీటర్ల నుండి 800 కిలోమీటర్ల వరకు ఇది వ్యాపించి ఉంటుంది. ఈ పొరలో రేడియో తరంగాలు పరావర్తనం చేస్తుంది. ఎక్సో ఆవరణము 800 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి వాతావరణాన్ని ఎక్సో ఆవరణము అని అంటారు. ఖండాలు. ప్రపంచంలో అత్యధిక జనాభా జనసాంద్రత గల ఖండము ఆసియా. ప్రపంచంలో వరిని అధికంగా పండించు ఖండము ఆసియా. ఆసియాలో ఎత్తైన జలపాతము జోగ్ జలపాతము కర్ణాటకలో కలదు. ప్రపంచంలో పెట్రోలియం నిక్షేపాలు అధికంగా గల ఖండము ఆసియా. మధ్యధర సముద్రంచే విడదీయబడిన 2 ఖండాలు ఐరోపా మరియు ఆఫ్రికా. ప్రపంచంలో తగరం ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఆక్రమించిన దేశము మలేషియా. ప్రపంచంలో రబ్బరు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశము ఇండోనేషియా. ప్రపంచంలోకెల్లా పర్వతీయ వర్షపాతం ఎక్కువగా సంభవించే ప్రాంతము అస్సాం, ఇండియా. ప్రపంచంలోకెల్లా పొడవైన నది నైలు నది. ప్రపంచంలోకెల్లా బాక్సైట్ అధికంగా ఉత్పత్తి చేయగల దేశము గినియా. ప్రపంచంలోకెల్లా సిగుల్ నార అధికంగా ఉత్పత్తి చేయగల దేశము టాంజానియా. ప్రపంచంలోకెల్లా చేపలు అధికంగా ఎగుమతి చేయు దేశము జపాన్. విస్తృత వ్యవసాయం ఎక్కువ అమల్లో ఉన్న ఖండము ఉత్తర అమెరికా. ప్రపంచ కాగిత పరిశ్రమకు ప్రసిద్ధి కెనడా. త్రిభుజాకార ఖండము పక్షి ఖండము ల్యాండ్ ఆఫ్ సూపర్లేటివ్స్ అని పేరుగల ఖండము దక్షిణ అమెరికా. వర్షం సూర్యుడిని వెంబడించు ఖండము దక్షిణ అమెరికా. ప్రపంచంలో ఎత్తైన రైలు మార్గము చిలీలోని ఆండీస్ పర్వతాల గుండా పోతుంది. ప్రపంచంలో ఎత్తైన జలపాతము ఏంజిల్ వెనిజులాలో కలదు. సాంద్రత వ్యవసాయం ఎక్కువ అమల్లో ఉన్న ఖండము యూరప్. పెద్ద ద్వీప ఖండము నగర ఖండము నిర్జన ఖండము అని పేరున్న ఖండము ఆస్ట్రేలియా. ప్రపంచంలో ఎక్కువ ఉన్ను ఉత్పత్తి చేయి ఖండము ఆస్ట్రేలియా. ప్రపంచంలో ఎక్కువ సీసం ఉత్పత్తి చేయి ఖండము ఆస్ట్రేలియా. ప్రపంచంలో ఎక్కువ సిమెంటు ఉత్పత్తి చేయు దేశము అమెరికా. ప్రపంచంలో ఎక్కువ గంధం ఉత్పత్తి చేయు దేశం మెక్సికో. భూమధ్యరేఖా మండలంలోని జావా ద్వీపంలో
బోగోర్ ప్రాంతం వద్ద 322 రోజులు ఉరుములు మెరుపులు సంభవిస్తాయి. ప్రపంచంలో అత్యధిక కార్లు ఉత్పాదక కేంద్రం ఉన్న స్థలము డెట్రాయిట్. ప్రపంచంలో అతిపెద్ద అటవీ సముదాయము టైగా మండల ప్రాంతంలో కలదు. ఆసియా ఐరోపా ఖండాలు కలిసిన భూభాగాన్ని ఆస్ట్రలేషియా లేదా ఓషియానియా అని అంటారు. ప్రపంచంలో వరిని అధికంగా పండించే దేశం చైనా. ప్రపంచంలో ప్రత్యేక గల అంశాలు. అతిపెద్ద మంచినీటి సరస్సు లేక్ సుపీరియర్ అమెరికా కెనడాల మధ్య కలదు. అతిపెద్ద ఉప్పునీటి సరస్సు కాస్పియన్ సీ. లోతైన సరస్సు బైకాల్ సరస్సు రష్యాలో కలదు. మానవ నిర్మిత పెద్ద సరస్సు ఓవెన్ సాల్స్ ఉగాండా అమెరికాలో కలదు. ఆఫ్రికాలో ఎత్తైన శిఖరము కిలిమంజారో. యూరోప్లో ఎత్తైన శిఖరము ఎల్బ్రస్. ప్రపంచంలో ఎత్తైన పర్వత శ్రేణి హిమాలయాలు. ప్రపంచంలో పొడవైన పర్వత శ్రేణి ఆండీస్ పర్వతాలు. ప్రపంచంలో ఇరిగేషన్ కాలువల కరకం స్కీ కెనాల్. రద్దీగల నౌకాయాన కాలువ కీల్ కెనాల్. పొడవైన పెద్ద నౌకాయాన కాలువ సూయజ్ కాలువ. పొడవైన జలసంధి టార్టార్ జలసంధి. ఇది రష్యా మరియు షకలిన్ ద్వీపంల మధ్య కలదు. వెడల్పైన జలసంధి డేవిస్ జలసంధి. పొడవైన రైల్వే ప్లాట్ఫారం కలిగినటువంటి ప్రదేశము ఖరగ్పూర్ పశ్చిమ బెంగాల్ 833 మీటర్లు కలదు. ఎత్తైన రైల్వే స్టేషన్ కాండోర్ స్టేషన్ బొలీవియా. పొడవైన రైల్వే స్టేషన్ గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ న్యూయార్క్ అమెరికా. జనసాంద్రత ఎక్కువ గల దేశము బంగ్లాదేశ్. జనసాంద్రత ఎక్కువ గల నగరము టోక్యో. తక్కువ జనాభా గల నగరము యుమిన్ చైనా. ఎత్తైన జలపాతము ఏంజల్ జలపాతం వెనుజులా. వెడల్పైన జలపాతము కోన్ పాల్స్. ఎక్కువ ఉష్ణోగ్రత గల ప్రాంతము అల్ అజీజియా లిబియా ఆఫ్రికా. అతి చల్లని ప్రదేశము ఓస్టాక్ స్టేషన్ అంటార్కిటాలోని రష్యా స్థావరం. ఎక్కువ వర్షపాతం పడు ప్రాంతము మౌంట్ వయలీలి. అతి తక్కువ వర్షపాతం పడు ప్రాంతము వడిహల్పా సుడాన్. విస్తీర్ణంలో పెద్ద నగరము మౌంట్ ఈసా క్వీన్స్లాండ్ ఆస్ట్రేలియా. చిన్న కాలనీ జిబ్రాల్టర్ కాలనీ. ప్రపంచంలో పెద్ద ద్వీపము గ్రీన్లాండ్. పెద్ద ద్వీప సముదాయము ఇండోనేషియా. పెద్ద ఇసుక ద్వీపము ఫ్రేసర్ ద్వీపం క్వీన్లాండ్. పొడవైన రైల్వే టనెల్ సీకన్ రైల్ టనెల్ జపాన్. పొడవైన రోడ్ టనెల్ సెయింట్ గొడార్డ్ రోడ్ టనెల్ స్విట్జర్లాండ్. పొడవైన పెద్దదైన కెనాల్ టనెల్ రోవ్ టనెల్ ఫ్రాన్స్. పెద్ద డెల్టా సుందర్బన్స్. లోతైన లోయ కాలి గండకి హిమాలయాలలోని ధౌలగిరి అన్నపూర్ణ పర్వత శ్రేణుల మధ్య కలదు. పెద్ద బే హడ్సన్ బే ఉత్తర కెనడా. పెద్ద అగాధధరి గ్రాండ్ కెనియన్. పొడవైన రహదారి పాన్ అమెరికా హైవే అలాస్కా. ఎత్తైన రహదారి కర్దుంగ్లా పాస్ లేహ్ మనాలి జమ్మూ కాశ్మీర్. ఎత్తైన విగ్రహము బుద్ధుని కంచు విగ్రహము టోక్యో జపాన్. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద డెల్టా గంగానది డెల్టా. ప్రపంచంలోకెల్లా ఎత్తైన ప్రదేశంలో గల విమానాశ్రయము లాసా టిబెట్. ప్రపంచంలో లోతైన ప్రదేశము మేరియానా ట్రెంచ్. ప్రపంచంలో ఏ దేశం అతి పొడవైన తీర ప్రాంతం కలిగి ఉంది అనగా చిలీ. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి సహారా ఎడారి. నిర్దిష్ట సమయంలో సమాన వాతావరణ పీడనం గల ప్రాంతాలను ఐసోబార్లు అంటారు. సముద్రంలోని సమాన లోతు గల ప్రాంతాలను కలుపు రేఖలను ఐసోబాతులు అంటారు. సమవర్షపాతం గల ప్రదేశంలోని కలుపు రేఖలను ఐసోహైట్స్ అంటారు. సముద్ర మట్టానికి పైన సమాన ఎత్తుగల ప్రదేశాలను కలుపు రేఖలు ఐసోహైప్స్. ఒకే మొత్తం సూర్యరశ్మిని సూచించు సమాన రేఖలను ఐసోహైల్స్ అంటారు. ఒకే లవణీయత గల ప్రదేశాలను కలుపు రేఖలను ఐసోహేలైన్స్ అంటారు. సమ ఉష్ణోగ్రత గల ప్రాంతాలను కలుపు రేఖలను ఐసోథర్మ్స్ అంటారు. సమ భూకంప తీవ్రత గల ప్రదేశాలను కలుపు రేఖలను ఐసోసీజ్మల్స్ అని, సమ అయస్కాంత అవపాతం గల ప్రాంతాలను కలుపు రేఖలను ఐసోగోనల్స్ అని, సమాన సాంద్రత గల మేఘాలను సూచించు రేఖలను ఐసోనిఫ్లని, భూమధ్య రేఖకు ఇరువైపులా 5 డిగ్రీల అక్షాంశాల వరకు గల తక్కువ పీడనములు గల మేఘాలను డోల్డ్రోమ్స్ అని, ఒక విషయం లేదా వస్తువు విలువ ఒకే విధంగా ఉందని చూపే రేఖలు ఐసోలైన్స్ అని, సమాన తుహినం గల రేఖలు ఐసోరైములు అని అంటారు. అంతర్జాతీయ సరిహద్దులు.
భారత్ మరియు పాకిస్తాన్ మధ్య గల అంతర్జాతీయ సరిహద్దు రేఖను రెడ్ క్లిఫ్ రేఖ అంటారు. ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య గల రేఖను డ్యూరాండ్ లైన్ అని, ఇండియా, చైనా మధ్య గల రేఖను మెక్మోహన్ లైన్ అని అంటారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య 24 డిగ్రీల అక్షాంశం పోతుంది. ఇండియా, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త ప్రాంతము సియాచిన్ గ్లేషియర్. చైనా, పాకిస్తాన్ మధ్య రవాణా రహదారి కారాకోరం. అమెరికా, కెనడాల మధ్య గల అంతర్జాతీయ సరిహద్దు 48 ప్యారలల్. ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య గల సరిహద్దు 38 ప్యారలల్. రష్యా, చైనా మధ్య గల సరిహద్దు అమూర్ నది. జర్మనీ, ఫ్రాన్స్ల మధ్య సరిహద్దు రేఖ సిగ్ఫ్రీడ్. అమెరికా, కెనడాల మధ్య సరిహద్దు రేఖ 49 డిగ్రీల అక్షాంశం. జర్మన్, పోలాండ్ల మధ్య హిడెన్బర్గ్ లైన్. అంతర్జాతీయ జలసంధులు, కాలువలు, సముద్రాలు. బేరింగ్ జలసంధి ఇది ఉత్తర అమెరికా, ఆసియా ఖండాల మధ్య ఉంది. పసిఫిక్, అంటార్కిటిక్ మహాసముద్రాలను కలుపుతుంది. అంతర్జాతీయ దినరేఖ ఈ జలసంధి గుండా పోతుంది. జిబ్రాల్టర్ జలసంధి ఇది స్పెయిన్, ఆఫ్రికాల మధ్య కలదు. దీనికి కీ ఆఫ్ మెడిటరేనియన్ అని పిలుస్తారు. అట్లాంటిక్, మధ్యధరా సముద్రాలను ఇది కలుపుతుంది. మాజిలాన్ జలసంధి పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలను కలుపుతుంది. దక్షిణ అమెరికా దక్షిణాగ్రమైన హార్న్ దగ్గర ఉంది. పనామా కాలువ ఇది పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలను కలుపుతుంది.